ప్రియమైన వారలారా, మన అవసరతలకి ఎవరి మీద ఆధారపడతాం? ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతాం కదా. మరి దేవుని అడుగుతుంటే, ప్రభువా ప్లీజ్ 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 అని అడుగుతూ ఉంటే, యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, యు ఆర్ నాట్ ఎ స్ట్రేంజర్. దేవుడు నీకు ఇవ్వడానికి ట్రిక్స్ వాడేవాడు కాదు, నిన్ను తృణీకరించేవాడు కాదు, ఆయన పట్టనట్టు ఉండేవాడు కాదు. అరే అడుగుతున్నారా తప్పదో తీసుకో అని ఇచ్చేవాడు కాదు. ఆయన ఇచ్చేది ప్రేమతో ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఆయన ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తూ ఉంటాడు. తండ్రులు ఏ విధంగా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇస్తారో, ఏ విధమైన మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారు, అంతకన్నా మంచి ఉద్దేశాలు తండ్రి కలిగి ఉంటాడు. ప్రియమైన వారలారా, కుమారుడు తండ్రి మీద ఆధారపడేవాడు, కుమారుడు తండ్రిని నమ్మేవాడు. ప్రియమైన వారలారా, నీవు కూడా నీ తండ్రిని నమ్ముతూ పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడుతూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకించి ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియమైన వారలారా, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా నీ యొక్క ప్రార్థనను ఆలకించి దానికి ప్రతిస్పందించే, నీ ఎడల లోతైన శ్రద్ధ కలిగిన ఆ ప్రేమమయుడైన దేవునితో నీవు చేసే ప్రేమపూర్వక సంభాషణ. విసుగు చెందకు, ఇవ్వట్లేదని వెంటనే. కొన్నిసార్లు నువ్వు అడిగేది ఆయన ఇచ్చేది డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అది నీ మేలు కొరకే. లేట్ చేస్తున్నాడా, అది నీ మేలు కొరకే. ఒకవేళ నువ్వు అడుగుతుంది ఒకవేళ వాక్య విరుద్ధమేమో, అప్పుడైతే ఆయన కల్పించుకోడు, నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు, నా కుమారుడా నా కుమార్తె నువ్వు అడిగేది వాక్య విరుద్ధమైనది, ఒకసారి వాక్యాన్ని పరిశీలించని ఆయనే నీకు తెలియజేస్తాడు. ఏ విధంగా? కళల ద్వారా తెలియజేయచ్చు, దర్శనాల ద్వారా తెలియజేయచ్చు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు తెలియజేయచ్చు, లేకపోతే నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ దైవ సేవకుల ద్వారా కూడా తెలియజేయచ్చు. కనుక నీవు బెగ్గర్వి కాదు, నువ్వు స్ట్రేంజర్వి కాదు. ప్రేమతో ఆయనతో సంభాషించు, ఆయన అడుగు, డాడీ ఐ వాంట్ దిస్. నీకు తెలుసు నా హృదయం ఎంతగా ఆశపడుతుందో, నీవు తప్ప నాకు ఎవరిస్తారయ్యా, యు ఆర్ ద ఓన్లీ వన్ టు హెల్ప్ మీ, టు సపోర్ట్ మీ అని నువ్వు కన్నీటితో అడుగుతావు కదా. ఆ ప్రేమమయుడైన తండ్రి ఆ కన్నీటిని చూసి కదిలింపబడతాడు, కదిలిపోతాడు. నా కుమారుడికి చాలు, ఐఎమ్ కమింగ్ టు యూ అని నీ దగ్గరికి వస్తాడు. ఈ వాక్యం నీ కొరకే చెప్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, అండ్ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.